అసలు ఏం చేసిందండి కేంద్రం? కేంద్రం అనేది ఈ రాష్ట్రాన్ని అసలు మీకు ఒకటే మాట సార్, మీరు ఆడి కారులో వచ్చి మా ఇంటికి ఇగో కొత్త కారు కన్నాను ఎలా ఉంది అది ఇది అని అడిగి ఆకలిస్తుంది కొంచెం అన్నం పెడతామంటే పెడతానా? నేనేమో స్కూటర్ వేసి తిరుగుతున్నానా? మీరు ఆడి కారులో వస్తారా? ఈయనే రోజు చెప్తున్నాడు, ఈయన ఇండియాలో ఫస్ట్ మనమే, ఇంత ఇండస్ట్రీ ఎక్కడికి రాలేదు, ఇంత పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడా లేదు, ఇంత జీడిపి గ్రోత్ ఎక్కడా లేదు అని రోజు చెప్తూ అమ్మ మాకేమన్నా ఉంటే ఇప్పించండి అంటే ఎవడిస్తాడు? నాకన్నా నువ్వు బాగుంటేను. అదే ఎవరు వచ్చినా కేంద్రంలో ఎవరు ఇప్పుడు ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తుంది అనుకుంటున్నారు వీళ్ళు. ఎలా వస్తుంది? ఒరిస్సా ఒప్పుకుంటుందా? మధ్యప్రదేశ్ ఒప్పుకుంటుందా? రాజస్థాన్ ఒప్పుకుంటుందా? బీహార్ ఒప్పుకుంటుందా? ఉత్తరప్రదేశ్ ఒప్పుకుంటుందా? ఎప్పటి నుంచి అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళందరినీ కాదని నేను చాలా గ్రేట్ అని చెప్పుకుంటున్న రాష్ట్రానికి ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు? ఆ రోజునంటే అక్కడ శవం కనబడుతుంది. శవం కనబడుతున్నప్పుడు ఆవిడ ఎంత ఎక్స్ప్రెస్ ఇచ్చినా ప్రజలే మాట్లాడరు. రాష్ట్రాన్ని ఎంత అన్యాయంగా విడగొట్టేశారు అనేటువంటిది క్లియర్గా కనబడుతున్న టైంలో 5 ఏళ్ళు స్పెషల్ కేటగిరీ అని వెంటనే చేయించేసుకోవాలి. అది ఈవేళ స్పెషల్ కేటగిరీ అనేది ఎవరు గవర్నమెంట్ వచ్చినా సరే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వచ్చినా సరే, నా ఉద్దేశంలో అది జరిగే పని కానే కాదు. మళ్ళీ దాని మీదనే అడుగుతున్నారు. చూద్దాం ఏం చేస్తారు.